సార్ యాక్చువల్లీ ఐ నో యువర్ ఆన్సర్. న్యాచురల్గా వచ్చేవే. చెప్పండి, అంత డబ్బు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మా అబ్బాయి పెళ్లి సార్. ఓకే, ఎంత? 10 కోట్లు. వైటేనా? రేపు ట్యాక్స్ కడదాం అనుకుంటున్నాం సార్. అంటే బ్లాక్ అనేగా? సీజ్ చేయండి. సార్ నా మాట వినండి, నేను ఎంత పర్ఫెక్ట్గా ట్యాక్స్ కడతానో మీరు నా రికార్డ్స్ చెక్ చేసుకోండి. దీనికి కట్టలేదుగా సార్? నిన్ననే ల్యాండ్ అమ్మితే వచ్చిన డబ్బు సార్. జస్ట్ 1 డే అయింది. మేము ఎంక్వైరీ చేసే వచ్చాం సార్. మీ ల్యాండ్ కొన్నతంతో మాట్లాడాం. ల్యాండ్ వాల్యూనే 2 crores అని చెప్పారు. అడ్వాన్స్ ఇచ్చింది 1 crore అన్నారు. మీరు 9 కోట్లు కలిపితే ఎలా సార్? అయ్యో సార్, ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని ఆయన అలా చెప్పుంటాడు. నాకు అసలు ఆ ఉద్దేశమే లేదు సార్. తీసుకున్న మొత్తానికి ట్యాక్స్ పే చేయాలనుకుంటున్నాను. అవును సార్, మా తమ్ముడు చాలా నిజాయితీపరుడు. మీ ఆన్సర్స్ మేము వినమండి. సార్ సారీ సార్, మేమేం చేయలేం. సరైన లెక్కలు చూపించి తీసుకెళ్ళండి. అప్పటి వరకు మీ బ్యాంక్ లావాదేవీలు కూడా మూవ్ చేయలేరు. మీ అకౌంట్స్ అన్ని సీజ్ చేస్తున్నాం. సార్ కాసేపట్లో నా కొడుకు పెళ్లి సార్. వీ కాంట్ హెల్ప్. కార్ కిస్ తీసుకోండి. అదెందుకు సార్? అవి కూడా బ్లాక్ మనీతో కొన్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రూఫ్ చూపించి తీసుకెళ్ళండి. 5 days టైం ఇస్తున్నా, అది మీ రికార్డ్ చూసి. కార్ తీసుకురండి. పద. ఇలా జరిగిందేంటి తమ్ముడు? మంచి వాళ్ళనే పట్టుకుంటారు, ఎగ్గొట్టే వాళ్ళని ఏమీ చేయరు. ఇప్పుడేం చేయాలి? నాన్నా, ఈ హరినారాయణ వర్మ తలదించుకునే పరిస్థితి వస్తుందిరా. పరువు పోతుందిరా. ఎందుకలా అనుకుంటావు తమ్ముడు? ప్రాబ్లం ఇది అని చెప్తే వినడానికి అక్కడ జగదీశ్వర్ గారు ఉంటారు కదా. ఆవిడ మనల్ని నమ్ముతున్నారు కదా, వెళ్ళి చెబుదాం. బాగోదక్క. అలా అని పెళ్ళి ఆపుకుంటామా చెప్పు? వింటారా? నాకు ఆ నమ్మకం ఉంది. ఏ ముహూర్తాన గంగోత్రి అందో గాని నిజంగానే ప్రస్తుతానికి ఏమీ లేకుండా పోయింది. మరే కొన్నిసార్లు అంతేనమ్మా, అన్నారంటే అయిపోతాయి. అత్తయ్య, అవ కరెక్టే కదరా? లేకపోతే ఎప్పుడూ లేంది ఎవరో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏంటి, కరెక్ట్గా వాళ్ళు రావడం ఏంటి? ప్లీజ్ అత్తయ్య, తనేం అనకండి. ఆనంలేరా? సర్లే, ఇక బాధపడే ప్రయోజనం ఏముంది? జరిగింది జగదీశ్వర్ గారికి చెప్పడం ఒక్కటే మార్గం. మండపానికి వెళ్ళే చెబుదాం. సుకన్య, ఆటోనో క్యాబో బుక్ చేయమ్మా. ఓకే మామ్. అంటే ఏం చేస్తావురా? కారు పట్టుకుపోయారుగా మరి. చేయి సుకన్య, జనాలు రాకముందే వెళ్ళి ఆవిడతో మాట్లాడదాము. అలాగే మామ్. రాజేశ్వరి, నీ బిడ్డ పెళ్ళమ్మా. నీ ఆశీర్వాదం దానికి కావాలి. ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా పెళ్లి జరిపించు.
అమ్మగారు, నాన్న మీ రక్తం కాదన్న నిజం అమ్మమ్మ నమ్మట్లేదు. అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నాను. దీనికి నా మనసు అంగీకరించడం లేదు. ఈ పెళ్ళైతే అమ్మమ్మ పడే నరకాన్ని నేను చూడలేను. సిద్ధు నాకు ఇష్టమే అయినా నా స్వార్థాన్ని నేను చూసుకోలేను అమ్మగారు. ఈ పెళ్ళి ఆగిపోవాలి. అట్టనే ఆశీర్వదించండి. ఆశీర్వదిస్తుందిలే గంగా. నా కోడలికి తెలీదా ఏది మంచో ఏది చెడో? వదినా, నేను ఆ విధంగా ఏమీ అనలేదు వదినా. వాళ్ళు కోటీశ్వర్లే. సర్లే గాని వదినా, మా అల్లుడు వస్తున్నాడా? నీకు తెలుసు కదా వదినా, రాజేశ్వరి పోయినప్పటి నుంచి వాడెంత డిప్రెషన్కి వెళ్ళిపోయాడో. ఇక్కడుంటే తన జ్ఞాపకాలతో ఉండలేడని ఫారెన్ వెళ్ళిపోయాడు కదా. అయితే మాత్రం కూతురు పెళ్లికి రాకపోతే ఎలా అండి? ఇదసలు జరిగే పెళ్ళైతేగా. సడన్ గా పెట్టుకుంది కదా, మనకి పట్టింపులు లేకపోయినా వాడు రావడానికి వీలు పడాలిగా. తర్వాత వస్తాళ్లే. అల్లుడి జమీందారితనం చూడకుండా ఎలా ఉంటాడు? వదినా, ఇక వెళదామా వదినా? హలో మేడం, ఫంక్షన్ హాల్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఈరోజు ఇక్కడ మ్యారేజ్ జరిగేది మీ మనవరాలదే కదా? అవునండి. ఏమైంది? అది పేమెంట్ రాలేదండి. ఏర్పాట్లు కూడా మేము ఇంకా చేయలేదు. మా ఓనర్ గారు పెళ్ళి అసలు ఉందా లేదా కనుక్కోమన్నారు. హరిగారి సెల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎంక్వైరీ చేసి మీకు చేస్తున్నాను. అవునా? అవును మేడం. ఏం చేయమంటారు? చెప్పిన టైంకి పెళ్లి జరుగుతుందండి. మేము వస్తున్నాం. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఏంటదినా? ఏం లేదు, పదండి. అంత కంగారుగా ఉండి ఏం లేదంటావేంటి? మరీ నేనంత కానిదాన్ని అయిపోయానా? అయ్యో, అలా అనుకోదునా. మరేం జరిగిందో చెప్పు. ఫోన్ చేసిందెవరు? ఫంక్షన్ హాల్కి పేమెంట్ ఇవ్వలేదంట. ఇవ్వలేదా? పెళ్లి చేస్తామని ఒప్పుకున్నారుగా, ఇవ్వకుండా ఏం చేస్తున్నారో? ఇప్పుడు బయటపడింది వాళ్ళ బాగోతం. అయితే ఆ డాబంతా మాయే అనుకుంటా. ఆ బడ ఎంత ఉట్టిదే అనుకుంటా. వాళ్ళకి ఏం లేదన్నమాట. ఎంత మోసం! నోరు ముయ్యండి. వాళ్ళనంటావేంటొదినా? ప్రూఫ్ కనపడుతుంటేను. అదేం కాదు వదినా, సమయానికి డబ్బులు దొరకుండదు. మనం అడ్జస్ట్ చేద్దాంలే. అదే అయ్యుంటది. కావాలంటే పెళ్ళి ఆపేయండి. వాళ్ళనేం సహికండి. ఏం మాట్లాడుతున్నావు గంగా? ఇప్పుడు మనలో మనకి మాటలెందుకు గాని ఆ సిద్ధుకే ఫోన్ చేసి డబ్బులు ఎందుకు ఇవ్వలేదో నిలదీ వదినా. వదినా, ఇవన్నీ ఫోన్లో మాట్లాడేవా? ఫంక్షన్ హాల్ దాకా వెళుతున్నాం కదా, అక్కడే డైరెక్ట్ గా మాట్లాడదాం. వాళ్ళాడని ఉంటే మీకు ఫోన్ రాదు కదమ్మగారు. పాయింట్ పట్టుకోకు. అసలు ఏమైందో తెలియక నేను కంగారు పడుతుంటేను. అందుకే ఇక్కడి నుంచే ఫోన్ చేయమంటున్నాను. వదినా, వాళ్ళక్కడికి వస్తూ ఉంటారు, నేరుగానే మాట్లాడదాం. వాళ్ళకేం ప్రాబ్లం వచ్చిందో తెలుసుకోకుండా మన ముందు నోరు జారామంటే తర్వాత వెనక్కి తీసుకోలేం. సర్లే, అక్కడే తెలుసుకుందాం. పదండి పదండి. వదినా, దయచేసి నువ్వు వాళ్ళనేం అనుకో, నేనే అడుగుతాను. అలాగే, పదండి. రామ్మా, రండి. రా.
నమస్తే మేడం. నమస్తే. మీకు ఫోన్ చేసింది నేనే. ఏ రోజునా ఆ మాయగాళ్ళేరి వచ్చేసుంటారు. వాళ్ల మొహాలే చూసి మాట్లాడదామన్నావుగా, కనపడరే? ఎక్కడ కనపడతారు? వస్తే వాళ్ళ పని పడతామని తెలీదా? ఇంకా ఆపుతారా? నిన్నసలు మీతో వాళ్ళేం మాట్లాడారు? హరినారాయణ అనే ఆయన వచ్చారు మేడం. ఎలా కావాలో అన్నీ చెప్పి ₹1 కోటి చెక్ ఇచ్చారు. కాకపోతే మా సార్ క్యాష్ తీసుకోమని చెప్పారు. ఇదే విషయం ఆయనకు ఫోన్ చేస్తే మార్నింగ్ వచ్చి ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత మీకు చెప్పాను కదా మేడం, ఫోన్ పనిచేయట్లేదని. బ్యాంక్ వెళ్ళి చెక్ ఇస్తే క్యాష్ లేదని చెప్పారు. ఎందుకుంటుంది వదినా? మీరు చెప్పండి. అందుకే డెకరేషన్ వర్కే చేశాం మేడం. క్యాటరింగ్, మండపం వర్క్ చేయలేదు మేడం. ఇక చేయాల్సిన అవసరం ఉండదులే బాబు. ఏంటొదినా? ఏంటంటావేంటొదినా? ప్రూఫ్ కనబడుతున్నా ఇంకా నమ్మవా? వాళ్ళు మనల్ని మోసం చేశారని తెలుస్తున్నా ఇంకా కళ్ళు తెరుచుకోవా? అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలిగా వదినా. ఇంకా ఏం తెలుసుకుంటావు? నాన్నమ్మ, మీరిద్దరు గొడవ పడకండి. మన పరువు మనమే తీసుకోవద్దు. ఇంకెక్కడుంది గంగా? అది ఆల్రెడీ గంగలో కలిసిపోయిందిగా. కాసేపట్లో చుట్టాలు వస్తారు, చుట్టూ చేరి ఊస్తారు. మంగా, ఇంకా ఇక్కడే ఉంటే అదే కదమ్మమ్మ జరిగేది. ఇట్లాంటిది జరగకూడదని మీ మంచి కోసమే చేస్తున్నానని చెప్పా. ఇన్నారా? గంగాళ్ళు పేదోళ్ళని మొత్తుకుంటూనే ఉండాది, పట్టించుకోనే లేదు. నేను చెప్పానుగా, విందా? మరి వాళ్ళంతా బిల్డప్ ఇస్తుంటే నమ్మకుండా ఎలా ఉంటారండి? కనిపెట్టాలి. గుడ్డిగా వెళ్ళిపోతే ఇలాగే జరుగుతుంది. ఎన్ని చేశారు? ఆచారాలొద్దంటారు, పద్ధతులు పనికిరావంటారు, జాతకాలతో అవసరం లేదంటారు, ముహూర్తాలే అక్కర్లేదంట. వాళ్ళు చీటింగు రాయిళ్లు కాబట్టి అన్నిటికీ తలూపుతారు. మనం ఆలోచించాలిగా. నానమ్మ, అయిందేదో అయిపోయినది. ఈ గొడవలు ఎందుకు? వెళ్ళిపోదాం పదండి. వెళ్ళక ఇక్కడే ఉండి వచ్చే బంధువుల ముందు అవమానాలు పడతావా ఏంటి? పదండి. ఫోన్లోనే అందరికీ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది, రావద్దు అని మెసేజ్లు పెడదాం. పదండి. లేదు, వాళ్ళొస్తారు. వచ్చే వరకు ఇక్కడే ఉందాం. ఇంకా నమ్ముతున్నావా వదినా? నా నమ్మకం ఎప్పుడూ నన్ను మోసం చేయలేదు. అంటే ఆ మోసగాడికిచ్చే నా గంగమ్మ గొంతును కోస్తానంటారా? నా నొప్పుకోను. నువ్వేంటే? నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకోనప్పుడు మేము ఒప్పుకోము. ఇంతమంది వద్దు అంటున్నా ఇంకా మొండిగా ఉండకొదనా? అది కాదు వదినా. వదినా, గంగ మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. అది నాకు మనవరాలే. కాదని నేను అనలేదుగా వదినా. కాసేపు ఆగుదాము అంటున్నాను. ఎందుకొస్తారు వదినా? నీ పిచ్చి కాకపోతే అర్థం చేసుకోవే.
ఏవండి రాజావారు, ఆడి కార్లు ఏమయ్యాయి? బెంజు ఏ బెంచ్ ఎక్కింది? అద్దె కార్లో దిగారు. యాక్చువల్లీ ఆపో! ఇంకా మీ కట్టు కథల్ని పెట్టు కథల్ని వినడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. మీ మాయ మొత్తం తెలిసిపోయింది. మీరు పెద్ద కేటుగాళ్ళని అర్థమైపోయింది. చాముండి గారు, మాటలు మర్యాదగా రానివ్వండి. చేతలకు పోకుండా మాటలతో సరిపెడుతున్నాను, సంతోషించండి. నానమ్మ ఇక్కడెందుకు? ఇంటికెళ్ళి మాట్లాడుకుందాంలే. వీళ్లతోనా? మనింటి గుమ్మం తొక్కే అర్హత ఉందా వీళ్ళకి? అమ్మమ్మ గారు, మేము చెప్పేది ముందు వినండి. చెప్తానంటున్నారు కదా, ఏదో ప్రాబ్లం వచ్చుంటుంది, విందాం. నువ్వు ఊరుకో వదినా, పెళ్లిక లేదు అంతే. ఈ పరిస్థితి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాముండి గారు. నేను చేశాను. మీరు మోసగాళ్ళని ఎప్పుడో గ్రహించాను. మేము మోసం చేసే వాళ్ళమే అయితే ఇక్కడ దాకా ఎందుకు వస్తాం? ఏడు దాకా తెచ్చుకోవద్దని ముందు నుంచే చెప్తా ఉండాను. అర్థం చేసుకున్నారా? ఇప్పుడు చూడండి ఎట్టా అయినదో. ఏం అవలేదమ్మా. అవునవును, డబ్బులు ఇవ్వకుండా ఏది అవ్వదుగా. మెహర్బానీ కన్న మాటలు నిలబెట్టుకోలేకపోయావుగా. ఎవడి తల మీద చేతులు పెడదాం అనుకుని ఉంటారు. వాడు వీళ్ళకు దొరకకుండా తప్పించుకొని ఉంటాడు, వీళ్ళు మనకు దొరికిపోయారు. దొరికిపోవడం ఏంటి? మేమేమైనా అనాకారిగాళ్ళం అనుకుంటున్నారా? ఇంకా అనుకోవడం ఏంటి? నిజం అదే కదా. చాముండి గారు, అక్క నువ్వు ఆగు. అన్నని మాట్లాడుతుంటే ఎలా తట్టుకోమంటావురా? నేనింకా మన సమస్యని నిండు మనసుతో అర్థం చేసుకుంటారు కదా అని మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చాను. ఎవ్వరికీ మనసులే లేవని ఇక్కడికొచ్చాకే తెలిసింది. అబ్బా, నీతులు చెప్పకండి. ఇక్కడ మీ మాటలకి పడిపోయే వాళ్ళు ఎవ్వరూ లేరు. చాముండేశ్వరి గారు, నాకు అబద్ధాలు చెప్పడం తెలీదు. మోసం చేయాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. లేనిది ఉన్నట్టు చెప్పుకునేంత కర్మ నాకు పట్టలేదు. నా టైం బ్యాడ్ అయ్యి ఇలా అయింది. అంతకు మించి మీరు అనుకుంటున్నట్టు ఇక్కడేం జరగలేదండి. అసలేం జరిగింది హరిగారు? ఇంకా అడుగుతావేంటొదినా? నాకింకా నమ్మకం పోలేదొదినా. నీకు దండం పెడతాను.